అందరికీ నమస్కారం అండి. ఓం నమః శివాయ. ఓం శ్రీ సాయిరాం. శ్రీమాత్రే నమః. మే నెల 6వ తారీఖు 2025 సంవత్సరం మంగళవారం నాడు వృశ్చిక రాశి దినఫలితాల గురించి తెలుసుకుందామండి. ఈలోగా మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్‌ని క్లిక్ చేయండి. ఇప్పుడు మనం వీడియోలోకి వెళ్ళిపోదాం. ముందుగా నేటి పంచాంగం మే నెల తేదీ 6వ తేదీ సంవత్సరం 2025 సంవత్సరం తిథి నవమి నక్షత్రం మఖ కరణం కౌలవ పక్షం శుక్లపక్షం యోగం ధ్రువ రోజు మంగళవారం జన్మరాశి సింహరాశి అభిజిత్ కాలం వచ్చి ఉదయం 11:51 నుండి 12:44 వరకు ఉంటుంది. దుర్ముహూర్తం ఉదయం 8:17 నుండి 9:10 వరకు ఉంటుంది. రాహుకాలం మధ్యాహ్నం 3:38 నుండి సాయంత్రం 5:18 వరకు ఉంటుంది. యమగండ ఉదయం 8:57 నుండి 10:37 వరకు ఉంటుంది. ఈ రోజు దిశాశూల ఉత్తరం అనగా ఉత్తరం వైపు ప్రయాణం చేయడం నిషిద్ధం. ముందుగా వృశ్చిక రాశిలో ఉండే నక్షత్రాలు వచ్చి విశాఖ నక్షత్రం 4వ పాదము, అనురాధ నక్షత్రం 1, 2, 3, 4 పదములు, జ్యేష్ఠ నక్షత్రం 1, 2, 3, 4 పదములు ఉంటాయి. వృశ్చిక రాశి వారికి మంగళవారం నాడు గోచార రీత్యా జరగబోయే శుభ అశుభ ఫలితాలేంటో ఇప్పుడు మనం చూద్దాం. వృశ్చిక రాశి వారికి మంగళవారం నాడు మీ మనసును ప్రేమ, ఆకాంక్ష, విశ్వాసం, సానుభూతి, ఆశావాదం మరియు వినయ విధేయతలు మొదలైన సానుకూలమైన ఆలోచనలు వస్తే స్వీకరించేలా సిద్ధపరచండి. మనసులో ఒకసారి ఈ భావోద్వేగాలు ఆక్రమించాక ప్రతి పరిస్థితిలోనూ మనసు ఆటోమేటిక్గా సానుకూలంగా స్పందిస్తుంది. ఈ రోజు రుణదాత మీ దగ్గరికి వచ్చి మీరు చెల్లించాల్సిన మొత్తాన్ని తిరిగి చెల్లించమని కోరుతాడు. కాబట్టి మీరు తిరిగి కట్టేవలసి ఉంటుంది. కానీ మీకు తర్వాత ఆర్థిక సమస్యలు తలెత్తుతాయి. కావున అప్పు చేయకుండా ఉండండి. మీకు స్నేహితులతో గడపడానికి సమయం లభిస్తుంది. డ్రైవింగ్ చేసేటప్పుడు అదనంగా జాగ్రత్తలు తీసుకోండి. ఈరోజు మీ ప్రేమ జీవితం రంగులమయంగా ఉంటుంది. అయినప్పటికీ రాత్రి సమయంలో మీరు మీ ప్రియమైన వారితో వాగ్వాదానికి దిగుతారు. మీలో విశ్వాసం పెరుగుతుంది. అభివృద్ధి కానవస్తుంది. మీ రూపురేఖలను, వ్యక్తిత్వాన్ని మెరుగుపరుచుకోవడానికి చేసిన పరిశ్రమ మీకు సంతృప్తిని కలిగిస్తుంది. మీరు ఈరోజు మీ జీవిత భాగస్వామితో కలిసి మరోసారి ప్రేమలో పడనున్నారు. ఎందుకంటే ఆమె లేదా అతను అందుకు పూర్తిగా అర్హులు. ఈరోజు ఆర్థిక ఇబ్బందులు కలుగుతాయి. సౌకర్యాలు కొరత లేకుండా ఇతరుల వల్ల ఇబ్బందులు ఉంటాయి. కారణం లేకుండానే కుటుంబ సభ్యులతో వివాదాలు కలుగుతాయి. నేత్ర సంబంధిత అనారోగ్య సమస్యల విషయంలో జాగ్రత్త వహించాలి. వృత్తి, ఉద్యోగాలలో సమస్యలు మానసిక చింతను కలిగిస్తాయి. మీకు ఉండే ఏవైనా సమస్యలకు పెద్దల నుండి సలహా తీసుకోండి. మీరు వారి జ్ఞానం నుండి లబ్ధిని పొందుతారు. తమ అనుభవాన్ని మీతో పంచుకున్నందుకు వారు కూడా సంతోషపడతారు. కొన్ని ఊహించని కారణాల వల్ల మీరు ఈరోజు ఉద్యోగ ఆఫర్ను కోల్పోవచ్చు. మంచి ఏదో త్వరలో రావచ్చు. అందువల్ల ఆశను కోల్పోకండి. ఈరోజు ఆటలాడేవారు చాలా చురుగ్గా ఉంటారు. ఏదైనా సవాలు లేదా సాహసం చేసేంత ఉత్సాహంగా ఉంటారు. మీ వైవాహిక జీవితం చక్కని మలుపు తిరుగుతుంది. అది కూడా ఎప్పటికీ చెదరని మధుర క్షణాలతో కూడి ఉంటుంది. వృత్తి, వ్యాపారాల్లో మీ తండ్రి గారి సలహాలు మీకు ప్రయోజనాన్ని చేకూరుస్తాయి. మీరు చేసే సమయానుకూల సహాయం ఒకరి జీవితాన్ని కాపాడుతుంది. ఈ వార్త మీ కుటుంబ సభ్యులు గర్వించేలా చేస్తుంది. అలాగే వారిని ఉత్తేజపరుస్తుంది కూడా. ఈరోజు మీ ప్రేమ జీవితం రంగులమయంగా ఉంటుంది. అయినప్పటికీ రాత్రి సమయంలో మీరు మీ ప్రేమైన వారితో వాగ్వాదానికి దిగుతారు. మీకు ఎన్నెన్నో సాధించే శక్తి ఉన్నది. ఎదురొచ్చిన అవకాశాలను అందిపుచ్చుకొని ముందుకు సాగిపోండి. మీకు గల ఒక జ్వలించే అభిరుచి ఇతరులను ఒప్పించడం నిజంగా మంచి లాభాలనే చూపుతుంది. రిచ్ డివిడెండ్లను తెస్తుంది. కౌగలింత వల్ల కలిగే ఆరోగ్య లాభాల గురించి మీకు తెలిసే ఉంటుంది. వాటిని ఈరోజు మీ జీవిత భాగస్వామి నుంచి మీరు ఎంతగానో పొందుతారు. ఈరోజు మీరు చేపట్టిన పనుల్లో వ్యయ ప్రయాసలు అధికమవుతాయి. బంధువుల నుండి రుణ ఒత్తిడి పెరుగుతుంది. ఆధ్యాత్మిక చింతన కలుగుతుంది. వ్యాపార వ్యవహారాలలో ఒడిదుడుకులు ఉంటాయి. ఉద్యోగ విషయంలో చెయ్యని పనికి నిందలు పడతారు. నిరుద్యోగ ప్రయత్నాలకు నిరాశ తప్పదు. ఒంటరిగా ఉన్నవారికి ఈరోజు పనితో ఎక్కువ భారం పడవచ్చు. వారిని చాలా స్వల్పంగా చేస్తుంది. తమ అధికారులతో వ్యవహరించేటప్పుడు ఓపికగా ఉండాలి. ఈరోజు ప్రియమైన వారితో లాంగ్ డ్రైవ్కి వెళ్ళడం వల్ల మీకు సంతోషంగా మరియు శక్తివంతంగా ఉండేలా చేస్తుంది. వైద్యులు ప్రస్తుత ఉద్యోగంతో పాటు ఇతర బాధ్యతలు కూడా చేపట్టవలసి ఉంటుంది. ఈరోజు కుటుంబ సమస్యలు తలెత్తవచ్చు. దీనివల్ల అకౌంటెంట్లు పనికి హాజరు కాలేకపోవచ్చు. వారు తమ కుటుంబానికి ప్రాధాన్యత ఇవ్వవలసి ఉంటుంది. రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్నవారు అన్ని అడ్డంకులు అధిగమించి షెడ్యూల్ ప్రకారంగా తమ పనిలో ముందుకు సాగుతారు.
ఉపాధ్యాయులు ఈరోజు వారు సాధించిన పురోగతికి తోటి ఉద్యోగులు, అడ్మినిస్ట్రేటర్లు మరియు డిపార్ట్మెంట్ హెడ్ల ప్రశంసలు పొందుతారు. వారు ప్రమోషన్ కూడా పొందవచ్చు. ఈరోజు మీ దయా స్వభావం ఎన్నో సంతోషకర క్షణాలను తెస్తుంది. మీ జీవిత భాగస్వామికి మీకు ఆర్థిక సంబంధిత విషయాల్లో గొడవలు జరిగే అవకాశం ఉన్నది. ఆమె లేదా అతడు మీకు మీ యొక్క అనవసర ఖర్చుల మీద హితబోధ చేస్తారు. మీ స్నేహితుని సమస్యలు మీకు బాధ, ఆందోళన కలిగించవచ్చును. మీరు ప్రేమించిన వ్యక్తులు మీ కొరకు ఆలోచన విధానం ద్వేషాన్ని పెంచవచ్చును. మీ పనిపై శ్రద్ధ పెట్టి భావోద్వేగాలకు లోను కాకుండా స్పష్టత కలిగి ఉండండి. ఈరోజు మీరు మీ మేధస్సుకే పదును పెడతారు. చదరంగం, గడినుడి వంటి పజిల్ ఆడితే కొందరు కథ, కవిత లేదా భవిష్యత్తు ప్రణాళికలో చేపడతారు. ఈరోజు మీ రోజువారీ అవసరాలు తీర్చడానికి మీ జీవిత భాగస్వామి నిరాకరిస్తారు. దాంతో అది చివరికి మీ మూడ్ను పాడు చేస్తుంది. ఈరోజు ఇతరులతో ఊహించని వివాదాలైతే కలుగుతాయి. వ్యాపారమున ఆలోచనలో స్థిరత్వం లోపిస్తుంది. శరీర ఆరోగ్య సమస్యలు కొంత కలవరపెడతాయి. వృధా ఖర్చులు చేస్తారు. విలువైన వస్తువుల విషయంలో జాగ్రత్త వహించాలి. సంతాన ఉద్యోగ ప్రయత్నాలు మందగిస్తాయి. ప్రేమలో ఉన్నవారు తమ గతాన్ని విడిచిపెట్టి భవిష్యత్తుకు ద్వారాలు తెరవాలి. గతాన్ని పట్టుకుని వేలాడటం వల్ల వారికి లభించే ఆనందం మూసుకుపోతుంది. ఒంటరిగా ఉన్నవారు ఇప్పుడు తమ సొంత సంక్షేమం గురించి ఆలోచించడం ప్రారంభించాలి. వారు ఇప్పుడు తమపై మోస్తున్న కొన్ని అదనపు బాధ్యతలు తీసుకోవాలి. వైద్యులు అంకితభావం మరియు కష్టపడి పనిచేయడానికి ప్రసిద్ధి చెందుతారు. వారు తమ రోగులతో పాటు జూనియర్లో కూడా బాగా ప్రాచుర్యం పొందుతారు. పేషెంట్స్తో పాటు జూనియర్లో కూడా బాగా ప్రాచుర్యం పొందుతారు. టెక్నాలజీ ఫీల్డ్లో ఉన్నవారు తమ ఉద్యోగం పట్ల గర్వపడవచ్చు. ఎందుకంటే వారికి ఉద్యోగం ద్వారా పేరు ప్రఖ్యాతులు లభించవచ్చు. విద్యార్థుల పరీక్షలు సిద్ధం కావడంలో తమ సమయాన్ని వెచ్చేస్తారు. వారు తమ షెడ్యూల్ను చాలా సమర్థవంతంగా ప్లాన్ చేయడం వల్ల సమయాన్ని ఏమాత్రం వృధా చేయరు. మీరు ఈరోజు శక్తి కేంద్రంగా ఉంటారు. మీరు కూడా చాలా ఆరోగ్యంగా ఉంటారు. మీ జీవిత భాగస్వామి దురుసు ప్రవర్తన మిమ్మల్ని ఈ రోజంతా వెంటాడుతూనే ఉంటుంది. కుటుంబంలోని పెద్దల సలహా మరియు మద్దతు ఈరోజు ఇతర కుటుంబ సభ్యులకు చాలా మేలు చేస్తుంది. జ్వరము లేదా తలనొప్పి ఉద్యోగం కోరుకునేవారు పరీక్ష లేదా ఉద్యోగ ఇంటర్వ్యూకు హాజరు కాకుండా నిరోధిస్తుంది. తోటి ఉద్యోగులు వారి విషయాలు ఎక్కువగా జోక్యం చేసుకోవడంతో న్యాయవాదులు తమ సీనియర్ల కోపానికైతే గురికావచ్చు. షేర్ మార్కెట్ పెట్టుబడిదారులు, బ్రోకర్లకు ముఖ్యమైన వ్యక్తులతో సమావేశాలు చాలా ప్రయోజనకరంగా మారవచ్చు. ఈ రోజు మీ చర్యలను చూసి మీరు ఎవరితో ఉంటున్నారో వారు మీ పట్ల కోపం తెచ్చుకుంటారు. సాయంత్రం కోసం గాను ఏదైనా ప్రత్యేకంగా ప్లాన్ చేయండి. ఎంత పని ఒత్తిడి ఉన్నప్పటికీ మీరు కార్యాలయాల్లో ఉత్సాహంగా పనిచేస్తారు. నిర్దేశించిన సమయం కంటే ముందే మీరు మీ యొక్క పనులను పూర్తి చేస్తారు. మీ యొక్క వ్యక్తిత్వం పరంగా మీరు ఎక్కువ మందిని కలుసుకోవటం, మీ కొరకు మీరు సమయాన్ని పొందలేకపోవటం వల్ల మీరు నిరాశకు చెందుతారు. ఈరోజు ఇతరుల మాట మేరకు పెట్టుబడి మదుపు చేస్తే ఆర్థిక నష్టాలు వచ్చేలా ఉన్నాయి. అతిథుల రాకతో మీ సాయంత్ర సమయం గడిచిపోతుంది. ఈరోజు మీ ప్రియమైన వారు వారి యొక్క భావాలను మీ ముందు ఉంచలేరు. ఇది మీకు విచారాన్ని కలిగిస్తుంది. ఈరోజు మీరు హాజరు కాబోయే ఉపన్యాసాలు, సెమినార్లు మీకు ఎదగడానికి కొత్త మార్గాలు చూపిస్తాయి. వృశ్చిక రాశి వారికి మంగళవారం నాడు ఆరోగ్యం, ప్రేమ వ్యవహారాలు, వృత్తి, వివాహ జీవితం చాలా అద్భుతంగా అనుకూలంగా ఉన్నాయండి. సంపద, కుటుంబం అంతగా అనుకూలంగా లేదు. వృశ్చిక రాశి వారికి మంగళవారం నాడు అదృష్ట సంఖ్య వచ్చి 6, పరిహారం వచ్చి ఆర్థిక జీవితం ఆకుపచ్చ వాహనాలను ఉపయోగించడం ద్వారా మంచిదవుతుంది. ధన్యవాదాలండి. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి.